పితా పుత్ర పవిత్రాత్మ నామమున క్రీస్తునాథుని యందు మిక్కిలిగా ప్రేమించబడుతున్నటువంటి ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు బిడ్డలారా, ఈ ఉదయకాల సమయమందు మిమ్మల్ందరినీ కూడా అనుదిన దివ్య వాక్కుకు ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. నేడు తల్లి శ్రీ సభ పునీత సిసిలిమ్మ గారి యొక్క మహోత్సవాన్ని కొనియాడుకుంటూ ఉన్నది. ఈ పునీతురాలైనటువంటి సిసిలిమ్మ గారి గురించి మనం తెలుసుకున్నట్లయితే, ఆమె దేవుని యందు విశ్వాసము భక్తిగా జీవించటమే కాకుండా తన జీవితాన్ని ప్రభుకు సమర్పించినటువంటి వ్యక్తి పునీత సిసిలిమ్మ గారు. ఈమె యుక్త వయస్సులో ఉన్నప్పుడు తన దేహాన్ని ప్రభుకు సమర్పించుకుంటూ తన జీవితాన్ని సైతము ప్రభు యొక్క పాదముల చెంత సమర్పించి, నేను జీవించినంత కాలము కూడా నా జీవితాన్ని, నా దేహాన్ని అంతటి కూడా నీకు సమర్పిస్తున్నానని చెప్పేసి ఆమె తాను దేవునితో ఏర్పాటు చేసుకున్నటువంటి ఒప్పందం గురించి తన తల్లిదండ్రులకు తెలియపరిచి ఉన్నది. దీన్ని విన్నటువంటి తల్లిదండ్రులు యుక్త వయసులో ఆమె మాట్లాడినటువంటి మాటలను లెక్క చేయక, ఆమెకు పెండ్లి వయసు వచ్చినప్పుడు ఆమెను ఒలేరియన్ అనేటువంటి ఒక యువకుడికి ఇచ్చి వివాహం చేయాలని తలుసుకుంటారు. ఈ తలుసుకున్నటువంటి సమయంలో ఈ సిసిలిమ్మ గారు తల్లిదండ్రుల వద్దకు వెళ్ళి, ఇదిగో నేను దేవునికి ఇచ్చినటువంటి ప్రామిస్ ఏమిటయ్యా అంటే, నా జీవితాన్ని, నా సమస్తాన్ని నేను ప్రభుకు నేను సమర్పించుకుంటున్నానని నేను దేవునికి ప్రామిస్ చేశాను. కనుక నా జీవితాన్ని ఇలాగే కొనసాగివ్వనివ్వండి అని ప్రాధేయపడినప్పుడు తన తల్లిదండ్రులు అంగీకరించక అక్కడున్నటువంటి ఒలేరియన్ అనేటువంటి ఒక గొప్ప ధనవంతుని కుమారునికి ఇచ్చి వివాహం చేయాలనుకున్నారు. అనుకొని వెళ్ళి ఈ పెళ్లి ఒప్పందాలన్నీ కూడా కుదుర్చుకున్న తర్వాత సమయం ఆసన్నమైనది వివాహానికి. ఈ సమయంలో బంధుమిత్రులు అందరూ కూడా వచ్చి ఉన్నారు. ఒక పక్క ఈ సిసిలిమ్మ గారి యొక్క బంధుమిత్రులు కూర్చొని ఉన్నారు. ఇంకొక పక్క ఆ యొక్క పెండ్లి కుమారుడైనటువంటి ఒలేరియన్ యొక్క కుటుంబ సభ్యులందరూ కూడా కూర్చొని ఉన్నారు. ఆ కూర్చున్నటువంటి సమయంలో కూడా ఈ సిసిలిమ్మ గారు ప్రార్థిస్తూ ఉన్నది తన మదిలో, దేవా, నా దేహాన్ని నీకు సమర్పిస్తూ ఉన్నాను. నేను జీవించినంత కాలము నీవు నీ దూతల ద్వారా నన్ను కాచి కాపాడుతున్నారు, కావలి దూతలు నాతో ఉన్నారని చెప్పేసి తనలో తాను ప్రార్థన చేసుకుంటూ ఉన్నది. చేసుకున్న తర్వాత యథావిధిగా సమయం ఆసన్నమైనది, పెళ్లి అయిపోయినది. బంధువులందరూ కూడా వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తరువాత ఆ రోజు మొదటి రాత్రి సిసిలిమ్మ, ఒలేరియన్ వీరిరువురు కూడా ఉన్నప్పుడు ఆమె చెబుతూ ఉన్నది ఒలేరియన్తో, ఇదిగో నేను నా దేహాన్ని ప్రభుకు సమర్పించి ఉన్నాను. నా దేహాన్ని కాచి కాపాడటానికి కావలి దూతలు నాతో ఉన్నారు. నీవు నన్ను విశ్వసించినట్లయితే అదే కావలి దూతలు నిన్ను కూడా కాచి కాపాడుతారు అని పలికినప్పుడు ఆ మొదటి రాత్రి రోజు ఒలేరియన్కు, తన భర్త అయిన సిసిలిమ్మ గారి భర్త అయినటువంటి ఒలేరియన్కు కోపం వచ్చి ఉన్నది. కోపముతో ఆయన అంటూ ఉన్నాడు, ఏమంటున్నాడయ్యా అంటే, ఇదిగో ఆ దేవదూతలను నాకు చూపివు, నువ్వు అన్నట్లే నేను నీ దేహాన్ని నేను ముట్టుకోను అని చెప్పడం జరిగినది. అప్పుడు ఒలేరియమ్మ తిరిగి ప్రశ్నిస్తూ ఉన్నది, అడుగుతూ ఉన్నది, నువ్వు నిజమైనటువంటి జ్ఞానస్థానం పొందినటువంటి బిడ్డవైనట్లయితే ఇటువంటి క్వశ్చన్ నువ్వు అడగవు. నీవు దైవ ఆధ్యాత్మిక శక్తితో నీవు ఉన్నట్లయితే ఈ విధంగా నన్ను అడగవు అని చెప్పినప్పుడు ఆయన ఆలోచించి సరేనని ఒప్పుకున్నాడు. ఒప్పుకున్న తరువాత ఆ రోజులలో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి అంటే, వేద సాక్షులుగా హతమార్చినటువంటి వారు కోకొల్లలు. ఎందుకంటే ఆ రోజులలో క్రీస్తుని ప్రేమించేటువంటి వారిని, క్రీస్తును ఆరాధించేటువంటి వారిని, క్రీస్తు ప్రభు యొక్క మార్గంలో పయనించేటువంటి అందరినీ కూడా హతమార్చేటువంటి వారు ప్రియ సహోదరి సహోదరుల. కనుక ఆ సమయంలో ఏమి జరిగిందయా అంటే, ఈ యొక్క ఒలేరియన్
ఆ లోకల్లో ఉన్నటువంటి ఆ బిషప్ దగ్గరికి వెళ్ళి ఉన్నాడు, అర్బన్ బిషప్ గారు. ఆ బిషప్ గారిని కలుసుకున్నప్పుడు ఆ ప్రాంతంలో జరుగుతున్నటువంటి ఆ యొక్క హతం గురించి, అంటే వేద సాక్షులు, అంటే ఎవరైతే క్రీస్తుని విశ్వసించున్నారో వాళ్ళందరినీ హతమార్చటము, అవన్నీ కూడా మరి భయంకరమైనటువంటి సిచ్యువేషన్లో ఉన్నటువంటి ఆ పరిస్థితుల్లో ఉన్నప్పుడు అక్కడ ఒక దైవానికి సంబంధించినటువంటి వ్యక్తి, దేవుని విశ్వసించినటువంటి వ్యక్తి తనకు తాను దాక్కుంటూ, తనకు తాను కాపాడుకుంటూ ఆ వేద సాక్షులను సమాధి చేసినటువంటి ప్రాంతానికి వెళ్ళి ప్రార్థిస్తూ ఉన్నాడు. ఆ ప్రార్థించేటువంటి సమయంలో ఈ ఒలేరియను అక్కడికి వెళ్ళి ఆ ప్రార్థించేటువంటి వ్యక్తిని దర్శించినప్పుడు, ఆ దర్శించినటువంటి వ్యక్తి ద్వారా దేవదూత ప్రత్యక్షమయ్యి ఈ ఒలేరియన్ మెడలో పుష్పాల మాలను వేసినట్టు, అదేవిధంగా ఆ ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఒలేరియను ఆత్మ పైకి ఎగసినట్టు, ఇవన్నీ కూడా దైవ సంకల్పము ద్వారా దేవుని యొక్క ఆధ్యాత్మికమైనటువంటి అనుగ్రహము ద్వారా అనుభూతిని పొంది ఉన్నాడు ఈ ఒలేరియన్. ఈ అనుభూతిని పొంది దేవదూతలను దర్శించడం ద్వారా, దేవదూతలు ఇతని మెడలో మాల వేయటము ద్వారా ఇవన్నీ గ్రహించినటువంటి ఒలేరియను ఇంటికి వచ్చి తన భార్య అయినటువంటి సిసిలముతో అంటూ ఉన్నాడు, ఇదిగో నేను నిజముగా దేవదూతను చూసి ఉన్నాను అని తనకు తాను పశ్చాత్తాపాన్ని నొంది మారు మనసును పొంది దేవుణ్ణి ఆరాధించడం, స్తుతించడము ప్రారంభించి ఉన్నాడు. అదేవిధంగా తన తమ్ముడైనటువంటి వారు కూడా ఈ ప్రవర్తనను, ఈ హతమార్చినటువంటి పరిస్థితిని, వారు పొందినటువంటి ఆ దేవుని యొక్క మహిమను బట్టి వారిరువురు కూడా దేవుని యొక్క బిడ్డలుగా మారి ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, కానీ ఈ దేవుని యొక్క బిడ్డలుగా మారటాన్ని చూసినటువంటి ఆ యొక్క సామ్రాజ్యంలో ఉన్నటువంటి ఆ గొప్ప వ్యక్తి, పరిపాలించేటువంటి వ్యక్తి ఏమి చేశాడంటే ఇరువురిని, ఒలేరియన్ తమ్ముల్ని ఇద్దరును కూడా వారిని శిరస్సును తొలగించమని ఆజ్ఞాపించి ఒక వ్యక్తిని పంపించినప్పుడు ఆ వ్యక్తి వచ్చి ఒలేరియన్ తమ్ముడిని హతమార్చటానికి, అంటే ఆయన యొక్క శిరను కట్ చేయటానికి వచ్చినప్పుడు దైవ ఆత్మ ఈ కట్ చేసేటువంటి వాడి మీదకి వచ్చినప్పుడు ఆడు కట్ చేయటానికి కూడా, అంటే ఆ శిరస్సును కత్తితో తొలగించటానికి కూడా వాడు ముందుకు వెళ్ళలేక ఆత్మశక్తితో, పవిత్రాత్మతో నింపబడినప్పుడు వాడు ఏమీ కూడా చేయలేకపోయి ఉన్నాడు. ఈ సంఘటనలలో ఈ ఎవరైతే హతమార్చటానికి వచ్చినటువంటి వ్యక్తి కూడా మారు మనసు పొంది దేవుని యొక్క జ్ఞానస్థానాన్ని స్వీకరించి ప్రభు బిడ్డగా మారి ఉన్నారు. ఇంత జరిగినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి వారు ఒలేరియను తమ్ముణ్ణు, ఒలేరియను హతమార్చడానికి వచ్చినటువంటి వ్యక్తిని, ఈ ముగ్గురు దేవుని యొక్క కృపతో జ్ఞానస్థానాన్ని పొంది దేవుని నమ్మి ఉన్నటువంటి బిడ్డలు కనుక వీరు ముగ్గురును కూడా హతమార్చి ఉన్నారు. ఎందుకంటే ఆ రోజులలో ఈ యొక్క విశ్వాసంతో, భక్తితో దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డల మీద ఇటువంటి మతానికి సంబంధించినటువంటి క్రియలు జరుగుతున్నాయనేటువంటి ఉద్దేశంతో అక్కడ ఉన్నటువంటి వారు ఎవరైతే క్రీస్తు ప్రభు నమ్ముతూ ఉన్నారో వారందరినీ కూడా హతమార్చడం జరుగుతూ ఉన్నది. ఇదంతా తెలుసుకున్నటువంటి ఈ సిసిలియమ్మ గారు దేవునికి నమ్మి, దేవుని యందు విశ్వాసం ఉంచి, ప్రభా నా జీవితాన్ని నీకు సమర్పిస్తున్నానని చెప్పేసి ఇంకా ధైర్యంతో తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నది. సమయం ఆసన్నమైన ఉన్నది. ఆ సమయంలో కూడా ఈ సిసిలియమ్మను కూడా హతమార్చటానికి, చంపటానికి వ్యక్తులు వచ్చినప్పుడు ఆ గుంపులో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఈ సిసిలియమ్మ గారిని కత్తితో 3 పోట్లు పొడిచి ఉన్నప్పుడు 4వ పోటు పొడవటానికి యాజ్ పర్ ద రూల్ లేదు కనుక ఆ 3 పోట్లతోనే ఆ సిసిలియమ్మను పొడిచి వెళ్ళిపోయి ఉన్నారు. ఆమె శరీరంలో నుండి రక్తమంతా కూడా ప్రవహిస్తూ ఉన్నది. ఆమె చావు బతుకులతో, కొన ఊపురుతో 3 రోజులు గడిపి ఉన్నది. ప్రజలందరూ కూడా ఆమెను దర్శించడానికి వస్తూ పోతూ ఉన్నారు. అప్పుడు అంటూ ఉన్నది, ఇదిగో నేను ప్రభుకు సంబంధించినటువంటి భార్యను, నేను ఈ లోకానికి సంబంధించినటువంటి వారిని కాదు,
నాకు వరుడు ప్రభు అని తెలియపరిచి, దేవా నా కన్యత్వాన్ని నీకు సమర్పిస్తున్నానని చెప్పేసేసి ప్రభుకు తెలియపరిచి ఉన్నది. ప్రియ సహోదరి సహోదరులారా, తెలియపరచడమే కాకుండా ఆమె తన జీవితాన్ని ప్రభుకు సమర్పించి ప్రాణాన్ని వదిలివేసి ఉన్నది. ఈమె మంచి మ్యూజిషియన్, మంచి గానం మంచిగా పాటలు పాడుతూ దేవుని స్తుతించి ఆరాధించేటువంటి తల్లి కనుక ఈనాడు తల్లి శ్రీసభ ఈమెను గుర్తెరిగి, అదేవిధంగా ఈమె ఈ యొక్క మ్యూజిషియన్ వాయించేటువంటి వాళ్ళందరికీ కూడా ఒక పాలక పునీతురాలుగా నియమింపబడ్డారు. కనుక క్రీస్తు కోసము తన దేహాన్ని సమర్పించి, ఇదిగో ఆమె వివాహమైన తరువాత కూడా తన భర్తను మార్చి, ఇదిగో దేవదూతలు నన్ను కాపాడుతూ ఉన్నారు, నా దేహము దేవునికి సమర్పించానన్నటువంటి మాటతో ఏ విధంగా నిక్కచ్చిగా కొన ఊపిరిపోయేంత వరకు నిక్కచ్చిగా ఉండి ప్రభుకు తనను సమర్పించుకునేటువంటి విధముగా మనము కూడా ఈ యొక్క దేహం అనేటువంటి ఆలయాన్ని పవిత్రపరచుకుంటూ మనం జీవిద్దాం. నాటి సుశేష పట్టణం కూడా ప్రభు అంటున్నాడు, నా ఆలయాన్ని ధ్వంసం చేసినటువంటి వారిని నేను ధ్వంసం చేస్తానంటున్నాడు. ఈ ఆలయము పవిత్రమైనటువంటి ఆలయం, ప్రభువుకు సంబంధించినటువంటి ఆలయం. ఏమిటి ఆలయం అంటే మన దేహం. కనుక మనం దేవునికి సమర్పించి ప్రియమైనటువంటి బిడ్డలుగా జీవించే భాగ్యాన్ని ప్రభు మనందరికి కూడా దయచేయాలని పునీత సిసిలమ్మ గారి ఒక మధ్యస్థ ప్రార్థన వేడుదల ద్వారా మనము కూడా ప్రభువుకు సమర్పించుకునేటువంటి బిడ్డలుగా మనం దీవించబడాలని, ఆశీర్వదించాలని ప్రత్యేకంగా మనం ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.